కళ్యాణదుర్గ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అనురాజంతో కలిసి జాయింట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సాధారణ ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా పటిష్టంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం గౌతమి పేర్కొన్నారు. శనివారం కళ్యాణదుర్గ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్ మెటీరియల్ రూమ్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అనురాజంతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్లలో అన్ని రకాల ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని, మార్కింగ్ బ్యారికేడింగ్ పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడం జరిగిందని, ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుందని, అనంతరం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. షెడ్యూల్ అనౌన్స్మెంట్ నుంచి నోటిఫికేషన్ వరకు మధ్యలో ఉన్న సమయంలో ఎంసీసీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎంసీసీకి సంబంధించి ఎలాంటి ఉల్లంఘన లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ భవనాల్లో పోస్టర్లు, వాల్ రేటింగ్స్, బ్యానర్లు, హోర్డింగ్స్ తదితర అన్ని మొదటి 24-48 గంటలను తొలగించడం జరిగిందన్నారు. ప్రైవేట్ చోట్ల ఉన్న పెద్ద వాల్ రైటింగ్స్, హోర్డింగ్స్ తొలగించామని, చిన్నపాటి పోస్టర్స్, స్టిక్కర్స్ అలా చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంసీసీ అమలుపై అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగిందని, జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, ఏప్రిల్ 12వ తేదీకి మొదటి ర్యాండమైజేషన్ చేసుకున్న అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అన్ఫోల్డ్ ఈవీఎంలు పంపించడం జరుగుతుందన్నారు.